మరి అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు మాట్లాడతారు సార్. విన్నారు కదా పుల్లారావు గారు, సురేష్ కొచ్చాట్లి గారు చెప్పింది. ముందుగా ప్యానలిస్టులకు, తర్వాత ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అదే విన్నాను కదా, ఇప్పుడు మన సురేష్ గారు, మన పుల్లారావు గారు మాట్లాడినప్పుడు సురేష్ గారు ఇచ్చిన పిక్చర్ ఏంటంటే 370+ ఇంకా అల్లీస్ కలిపితే మొత్తం 400 పార్ అనేది ఏదైతే స్లోగన్ తోటి వెళ్తున్నారు అనేది అది జరగబోతుందనే పద్ధతిలో సురేష్ గారు కొన్ని స్టాటిస్టిక్స్ నంబర్స్ కూడా చెప్పలేదండి. నేను 330 అన్నానండి. అదే చెప్తున్నాను. అదే మీరు అనేది 370 అని చెప్పలేదు. అదే 370 అబ్ కి బార్ 400 పార్ అనేది అదే మీరు అన్నది కాదు. మోదీ గారి స్లోగన్తో మీరు ఏకీభవించే పద్ధతిలోనే 330, 340, 350 దాకా పోయారు. అది అంటే మన పుల్లారావు గారు ఇమీడియట్గా అన్నారు అలాంటి సీన్ కనిపించట్లేదు అనేది కూడా. అంటే డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి. కాబట్టి మీరు కొంతవరకు స్టేట్ బై స్టేట్ అన్నారు. తర్వాత మన పుల్లారావు గారు చెప్పినప్పుడు ఏంటంటే 100% ఇటు అటు అని చెప్పే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. కానీ పుల్లారావు గారు అన్న పద్ధతులు ఏంటంటే ఆ నర్వస్నెస్ అనేది ప్రైమ్ మినిస్టర్ మోదీ ఫేస్లో, ఆయన బిహేవియర్లో, ఆయన మాటలలో చాలా వరకు కనిపిస్తున్నది. నిన్నగాక మొన్న ఏదో ఒక సర్వే చూస్తుంటే వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే దక్షిణ్ మే సాఫ్, ఉత్తర్ మే ఆఫ్ అనేది అదంటే ఒక పెద్ద లైన్ వచ్చేసింది. ఏంటి ఇలా వచ్చిందని చూస్తే వాళ్ళంతా అనలైజ్ చేస్తున్నప్పుడు క్లియర్గానే అనిపించింది. ఎందుకు అని అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ మీరు అన్నారు కదా స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఉత్తర భారతంలో, దక్షిణ భారతంలో కూడా ఎంటైర్ ఇండియాలో ఈ రామ్ మందిరాన్ని సంబంధించిన ఇష్యూ మీద, రిలీజియస్కు సంబంధించిన ఇష్యూ మీద ఎంతో పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ తప్పకుండా ఫేవరబుల్గా ఉన్నాయనే పద్ధతులు ఏదైతే పర్సెప్షన్ ఉందో బీజేపీ తరఫు నుంచి, వాళ్ళు అనలైజ్ చేసిన ప్రకారం అయితే 8% వాళ్ళు ఇచ్చారు. ప్లస్ 1 or 2 అంటే మ్యాక్సిమం 10% దాటట్లేదని దాని ఫ్యాక్టర్. దాని తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఈ పోలరైజేషన్ ఫ్యాక్టర్స్ల కంటే, ఈ రిలీజియస్ ఫ్యాక్టర్స్ కంటే అన్ఎంప్లాయ్మెంట్. పుల్లారావు గారు అన్నారు కదా, దేశంలో ఇప్పుడు ప్రైస్ రైజు, లివింగ్ స్టాండర్డ్స్లో, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్లలో, తర్వాత మనం మీరు అంటున్నారు అంటే అందరు అనుకుంటున్నారు ఏంటంటే ఇండియా షైనింగ్ అనేది అప్పుడు మన మినిస్టర్ మహాజన్ ఏదైతే స్లోగన్ ఇచ్చేసి ప్రజలకు అది కప్పి అంటే అయిపోయింది, వచ్చేస్తుంది, మనం 300+ తోటి ప్రభుత్వం వచ్చేస్తుందని. కానీ వాజ్పేయి గారు చాలా అంటే స్టేట్స్మెన్, పెద్ద అంటే వైజ్ పీపుల్, ఆయన ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి అలా జరిగే పద్ధతులు లేదని ఆయన చెప్పినా కానీ వాళ్ళు వినకుంటే వెళ్ళిపోయారు, ఎలక్షన్స్ పోయారు. దాని ప్రకారమే వాళ్ళది ఎంతో డిఫీట్ అప్పుడు చూశారు. అంటే ఇదే పద్ధతులు ఇప్పుడు ఏదైతే టార్గెట్ ఇంతవరకు మేము అచీవ్ అవుతాము అనేది ఒక నెల రోజుల కింద చెప్పిన పద్ధతిలో ఈరోజు యాజ్ ఆఫ్ టుడే ఈవెన్ మనం ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా అంత కాన్ఫిడెన్స్ తోటి అలా మాట్లాడలేకపోతున్నారంటే దేర్ ఆర్ చేంజెస్. ఇంకా మనకు టైం ఉంది. ఈలోపుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఇష్యూస్లో బయటపడితే, ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ అండి, ఇప్పుడు కరప్షన్ ఇంతైతే ఏదైతే పెద్ద ఇష్యూ తీసుకొని వచ్చినారో, ఎలక్టోరల్ బాండ్స్ అనేది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్ అనేది మన ప్రభాకర్ గారు అది ఇచ్చిన వాట్ ఎవర్ స్టేట్మెంట్, లేకపోతే వేరియస్ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో. అంటే ఇక మన మన్మోహన్ గారి మాటలో చెప్పాలంటే అదే అంటారు కదా, ఇది ఆర్గనైజ్డ్ ప్లండర్, లీగలైజ్డ్ లూట్. ఆర్గనైజ్డ్ ప్లండర్, లీగలైజ్డ్ లూట్ అని అంటే ఆ పద్ధతిలో పోతుంది అనే పద్ధతి కనుక వీళ్ళు అపోజిషన్ పార్టీ పర్టికులర్గా ఈ ఇండియా కూటమి కనుక ఎక్స్పోజ్ చేయగలిగితే దాని ఎఫెక్ట్ కూడా చాలా పడుతుంది. అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ మీరు ఏదైతే అనలైజ్ చేశారో ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇది ఈ గోధి మీడియా అయిపోయి మొత్తం టోటల్గా ఏదైతే మన బీజేపీ అండ్ అలయన్స్లు ఏదైతే చెప్తున్నారో అదే ప్రజలకు అందియకుండా ఇంపార్షియల్గా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కనుక ప్రజల ముందు పెట్టిస్తే చాలా వరకు బీజేపీ వాళ్ళ మన ఎన్డీఏకు నష్టం జరుగుతుంది. ఈవెన్ అదే ఇప్పుడు మనం మీరిద్దరు మాట్లాడారు, ఇది స్టేట్ బై స్టేట్లలో చూసినట్టయితే ఈవెన్
స్ట్రాంగెస్ట్ స్టేట్ ఏదైతే అనుకుంటున్నా యూపీలో కూడా 80 సీట్స్లలో ఇప్పుడు 70+ ఈజీగా గెలుచుకుంటాం అనేది ఏదైతే ఉన్నదో అది చాలా డౌట్ఫుల్గానే వచ్చేస్తుంది. వేరియస్ ఫ్యాక్టర్స్ చిన్న చిన్న పార్టీలను కూడా మన మోదీ షా గారు ఎన్డీఏలో కలుపుకుంటారు. కానీ ఈ సీట్ అలొకేషన్స్ తర్వాత ఏదైతే జరుగుతున్నదో విత్ ఇన్ ద పార్టీ, తర్వాత అలయన్స్ పార్ట్నర్స్లలో కూడా ఏదైతే ఇంప్రెషన్ క్రియేట్ అవుతున్నదో దానివల్ల పాజిటివిటీ కాకుండా నెగటివిటీ పెరుగుతుంది. సో అదే కాకుండా ఇప్పుడు మోదీగా గ్యారంటీ అని ఏదైతే స్లోగన్ వచ్చేసిందో అది అంత పాజిటివ్గా తీసుకున్నట్లేదు ప్రజలు. తర్వాత ఇప్పుడు మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. దాన్ని కూడా ఒక విధమైన ఇది ఏది ముస్లిం లీగ్ మేనిఫెస్టో లేకపోతే పాకిస్తాన్ మేనిఫెస్టో అదే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇంత దూరం ఇంత దిగజారిపోయే పద్ధతిలో కామెంట్ చేయడం అనేది ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కాదు. ఒక పార్టీ ఇంకో కామెంట్ చేసినట్టు ఓకే అలా మీరు ఆగండి, నన్ను మాట్లాడియండి. సురేష్ గారు, యూ హ్యావ్ టు గివ్ ఛాన్స్ టు అదర్స్. You can't. I spoke only for 3 minutes. No, whatever. I gave a chance to others after speaking for 3 minutes. It's not fair, I say. Give a long speech. Introduction ఎప్పుడు చిన్నగా ఉండాలి, దాని తర్వాత డిబేట్ చేయొచ్చు. So I gave a 3-minute introduction and I quit. I gave chance, but others అందరూ 8, 9, 10 నిమిషాలు మాట్లాడుతున్నారు. Naturally I have to interject into it. లేదు ఇప్పుడు అనలైజ్ చేస్తే యూపీలో బీజేపీ అలైస్ అన్నారు. బీజేపీకి యూపీలో ఎంతమంది అలైస్ ఉన్నారండి చెప్పండి? ఇద్దరే. సురేష్ గారు, ఇద్దరు పార్టీలు. I said it is not fair. You should, when you saying survey చెప్పారు, 9 సర్వేలు వచ్చినండి. No, సర్వేలో you have to respect. 40 సీట్ల కన్నా ఎక్కువ చూపించలేదు. What is this? You should quote survey అని చెప్పినప్పుడు you should quote the source. సురేష్ I have quoted the source. ఈయన కంప్లీట్ చేయగానే మళ్ళీ మీరు మాట్లాడు. అది ఫేర్ కాదండి. No, you got the chance, you started it, you took time, then let me also finish my own. But you cannot interfere and then interject every minute. No. ఇది అనేది ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు ఎలా జరుగుతున్నది ఇండియా కూటమికి తర్వాత ఎన్డీఏ కూటమికి మధ్యన ఏదైతే జరుగుతున్నదో డిఫరెంట్ ఒపీనియన్స్ ప్రకారము ఏదైతే రోజీ పిక్చరు ఒక నెల కింద అంతకన్నా ముందు ఏదైతే ప్రొజెక్ట్ చేసి కాన్ఫిడెంట్గా ఉన్నారో ఈ రోజు మాత్రము అదే బీజేపీ నాయకులు ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ దెన్ షా వీళ్ళందరిలో కూడా అది కనిపించట్లేదు. దానికి బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. దేర్ ఈజ్ ఎ చేంజ్. అది ఎలక్షన్ దగ్గర పోయి ఓటింగ్ డే వచ్చే వరకు దేర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజ్. అనుకున్నంత ఈజీ కేక్ వాక్ అయితే కాదు. రైట్. బీజేపీ నాయకులు దేవకి వాసుదేవరావు గారు.